హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ చేతి కమ్మని వంట. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మేకకాళ్ళు పులుసు. మేకకాళ్ళ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాదు సయాటికా నొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా 4 మేకకాళ్ళని తీసుకోవాలి. వాళ్ళు కాల్చేసి ఇస్తారండి. ముదర కాళ్ళు కన్నా లేతవైతే బాగుంటాయి. మనం ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి వేడి నీటితో కడగాలి. మేమైతే 4 లేతవి మేకకాళ్ళని తీసుకున్నామండి. శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని పక్కన ఉంచేసి వాటిలోకి మసాలాలను ప్రిపేర్ చేసుకోవాలి. జార్లోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 5 లవంగాలు, 8 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్కను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకోవాలి. మేకకాల పులుసులో చాలామంది టమోటాలను వేస్తారండి. మేమైతే టమోటాలను వేయం. మా అమ్మగారు ఇలానే పెట్టేవారు. టమోటాలను వేసే పద్ధతి అయితే చింతపండుని కాస్త తగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయ ముక్కలను 5 పచ్చిమిర్చి చీలికలను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసిన మేకకాళ్ళ ముక్కలను వేసి ఒకసారి బాగా వేయించండి. మీరు కావాలంటే ఈ కర్రీని కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతాయని కుక్కర్లో ప్రిపేర్ చేస్తారు. కానీ మేము తీసుకున్నవి లేతవే కాబట్టి నేనైతే కుక్కర్ వాడటం లేదు. ముదురుగా ఉన్న కాళ్ళు అయితే కుక్కర్ వాడాలి. ఇంకా దీనిలో 3 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. ఈ మేకకాళ్ళ పులుసు తినడం వల్ల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు నరాలు బలహీనంగా ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే నిద్దట్లో కాళ్ళ నరాలు ఎక్కెట్టేస్తూ ఉంటాయండి. అవి పట్టుకుంటే కట్ అయిపోతాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ పెయిన్తో బాధపడే వారికి కూడా ఈ బాగా ఉపయోగపడుతుంది. విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు రసాన్ని వేసి ఒకసారి కలిపి అది ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టేసి అలా ఉంచండి. చింతపండు రసం వేసిన తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం దీనిలో 1 లీటర్ నీళ్లను వేసుకోవాలి. ఈ మటన్ పాయ అనేది మనం పలుచుగా పెట్టుకున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గరికి అయ్యే విధంగా ఉండేలా చూసుకోవాలండి. మనం సపోజ్కి ఇప్పుడు లీటర్ నీళ్ళని వేసుకున్నాం అనుకోండి, పావు లీటర్ నీళ్ళు అయ్యేంత వరకు దగ్గరికి అయ్యేలా ఉడికించుకోవాలి. మటన్ పాయ చాలామంది పలుచుగా పెడతారండి. పలుచుగా ఉంటే టేస్ట్ అంత బాగోదు. దగ్గరగా ఉంటేనే దాని యొక్క టేస్ట్ తెలుస్తుంది. కాస్త కరివేపాకును వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, కాస్త చిక్కబడింది. ఇంకాస్త చిక్కగా ఉంటే బాగుంటుంది. ఈ మటన్ పాయాని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ పద్ధతిలో ప్రిపేర్ చేసుకున్నప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా అమ్మగారు ఏ విధంగా ప్రిపేర్ చేసేవారు, నేను ఆ విధంగానే చేశాను. కొందరు దగ్గరగా ఉండేలా చూసుకుంటారు, మరికొందరు కొంచెం పలుచుగా ప్రిపేర్ చేస్తారు. ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆపేసేయండి. ఈ కర్రీని చల్లారిన తర్వాత మరుసటి రోజుకి తిన్న చేపల పులుసులాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ రైస్, బిర్యానీ, పుల్కా, రాగి సంగటి వంటి వాటిల్లోకి బాగుంటుంది. మినపగారెల్లోకి కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి.
గుమగుమలాడే మేకకాళ్ళ పులుసు రెడీ. చాలామంది మేకకాళ్ళని ఇష్టపడరండి, స్మెల్ వచ్చేస్తాయేమో అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కాల్చేసి ఇస్తారు కదండి, నీచు వాసన అయితే రావు, కమ్మని స్మెల్ వస్తాయి. మటన్ పాయని తినే వాళ్ళకైతే టేస్ట్ నేను చెప్పనక్కర్లేదండి, ఆ టేస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. తినని వాళ్ళకైతే ఓసారి తింటే ఆ టేస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఓసారి ఈ పద్ధతిలో మటన్ పాయని ట్రై చేసేయండి. ఛానల్లో మటన్తో చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఓసారి చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.